అనగనగా ఒక ఊరిలో లీల అనే ఒక మహిళ ఉండేది. ఆమెకు పాత వస్తువులు అంటే చాలా ఇష్టం. ఆమె ఇంట్లో దశాబ్దాల పాటు సేకరించిన విలువైన పాత వస్తువులు భద్రంగా ఉండేవి. ఆ వస్తువులలో లీలకు అతి ప్రీతిపాత్రమైనది ఒక బంగారు టీ కప్పు. ఇది తరతరాలుగా వారి కుటుంబంలో అందిన వారసత్వం. ఒక సాయంత్రం లీల తన స్నేహితులను డిన్నర్కు ఆహ్వానించింది. డెజర్ట్ సమయంలో మాయ అనే ఆమె స్నేహితురాలు పొరపాటుగా బంగారు టీ కప్పును కింద పడేసింది. అది ముక్కలుగా పగిలిపోయింది. మాయ ఇలా అంది, లీలా, నేను ఎంత బాధపడుతున్నానో. దీన్ని నేను బాగు చేసి ఇస్తాను. లీల ఆ పగిలిన ముక్కలను చూస్తూ కాస్త దుఃఖించింది. కాని ఒక క్షణం తర్వాత ఆమె మాయను చిరునవ్వుతో చూసింది. ఇందులో నీ తప్పు లేదు మాయ. వస్తువులు పగిలిపోవడం సహజం. మన మధ్య ఉన్న బంధం చాలా ముఖ్యం, కానీ ఈ వస్తువులు కాదు అని చెప్పింది. ఆ మరుసటి రోజు లీల ఆ పగిలిన టీ కప్పును ఒక ప్రదేశానికి తీసుకెళ్ళింది. అక్కడి హస్తకళాకారుడు ఆ కప్పును కింట్సుగి అనే జపాన్ కళతో బాగు చేసే పద్ధతిని సూచించాడు. ఈ కళలో పగిలిన సిరామిక్ వస్తువులను బంగారు ధాతువుతో పొదిగిపెట్టి మరింత అందంగా చేస్తారు. టీ కప్పు మరలా తన రూపాన్ని సంతరించుకుంది. పగుళ్లను దాచకుండా బంగారు లైన్లతో పొదిగిన ఈ కప్పు ఇప్పుడు మరింత అందంగా మారింది. మరుసటి రోజు తన స్నేహితులను పిలిచి లీల ఆ టీ కప్పును గర్వంగా చూపిస్తూ, ఈ కప్పు మనకు గుర్తు చేస్తుంది, తప్పులు, లోపాలు జీవితంలో భాగం. అవి మనం ఎదుర్కొని వాటిని ప్రేమగా ఆమోదించితే జీవితంలో మరింత అందం, విలువను తెస్తాయి అని చెప్పింది. జీవితంలోని లోపాలు, పగుళ్ళు అందమైన అనుభవాలుగా మారతాయి. వాటిని స్వీకరిస్తే మనం ఎదగగలం, బలమైన బంధాలు ఏర్పరుచుకోగలం.